శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్. సండే అయితే నేను మార్నింగ్ 5 o'clockకే లేచాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు అయితే సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు, నాకు కొంత మోటివేషన్లా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే మార్నింగ్ 5 o'clockకే లేచాను. ఇంకా మా రూమ్ అంతా మా హిమాంశ్ ఏమంటే టాయ్స్తో నింపేశాడు. వాటినన్నింటినీ ఎత్తి రూమ్ క్లీన్ చేసేసరికి మా హిమాంశ్ అయితే లేచిపోయాడు. ఇంకా వాడు లేచే టైంకి నేను రూమ్ అయితే నీట్గా ఉంచేస్తానండి. ఎందుకంటే వాడు ఆడుకుంటాడు కదా, వాడికి ఏ డిస్టర్బెన్స్లా ఉండకూడదు, నాకు కూడా లెగు నేను రూమ్ క్లీన్ చేయాలని ఏ ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేస్తుందండి వాడు లేవకముందని. ఇంకా వాడి కోసం అయితే ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నా. నేను రెగ్యులర్గా చేస్తాను, ఎప్పుడు అప్పుడప్పుడు వీలు కానప్పుడు చేయనేమో, కానీ మ్యాక్సిమం అయితే జ్యూస్ అయితే చేస్తాను. ఏముంటే దాంతోనే చేస్తాను. ఇదిగోండి వాడి కోసం అయితే ఈరోజు అయితే జ్యూస్ అయితే చేసేసాను. వాడు లేచి ఈరోజు సండే కదా, వాడేమంటే వాళ్ళ డాడీతోని పార్క్కి వెళ్తున్నాడు. ఇంకా అక్కడ వాడి కోసం ఏమంటే ఏం టిఫిన్ చేయలేదు కదా, జ్యూస్ తాగేసి వెళ్ళి వచ్చాక టిఫిన్ చేద్దామా అనేసి అన్నాను. ఇంకా వాళ్ళ కోసం ఏమంటే వాళ్ళు వచ్చేలాగా చికెను చపాతీ చేద్దామా అనేసి ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే వండుతున్నానండి. ఇదిగోండి చికెను ఇలా వండారనుకోండి చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేపేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని లాస్ట్ గార్నిష్ లాగా వేసామనుకోండి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఫ్రై చేసామంటే పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ ఏమంటే గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకొని టమాటోస్ మంచిగా మగ్గించుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను, మీరైతే ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేనైతే టమాటో గ్రేవీ లాగా అంటే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసిస్తారు కదా, పేస్ట్ లాగా అయితే నేను వేయనండి, నాకు ఆ టేస్ట్ నచ్చదు. ఇలా మగ్గిస్తేనే నాకు ఈ టేస్టే నచ్చుతుంది. ఇదిగోండి ఇంకైతే మేము చికెన్లో పసుపు ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసానండి. అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని కూడా వేసేసి ఇంకా లో ఫ్లేమ్లోనే మగ్గనిస్తాను. అంతేనండి, చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇదిగోండి కలర్ఫుల్గా ఉండాలి అనేసి, అంటే గ్రేవీ ఏదైనా చూడడానికి లుక్ బాగుండాలి అండ్ కొంచెం హెల్తీగా ఉండాలి అనేసి బీట్రూట్ ముక్కలను కట్ చేసి ఆ వాటర్ ఏమంటే వస్తుంది కదా, బీట్రూట్ కాసేపు 1 hour ఇలా ఉంచేసామనుకోండి, ఒక 15 minutes అయినా చాలు, రెడ్ కలర్లో వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ని అందులో వేసాను. ఇంకా గ్రేవీలాగా ఉండాలని కొంచెం వాటర్గానే దించాను. చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే నేను చపాతీ అయితే చేస్తున్నాను. మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి చపాతీ చికెన్ కాంబినేషన్? మార్నింగ్ తినాలి అంటే చికెన్ అయితే ఉండదనేసి ఇంకా నైట్ తెచ్చుకొని పసుపు ఉప్పు కారం కలిపేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి చేసేసాను. ఇదిగోండి వాళ్ళు వచ్చే టైంకి ఏమంటే వాళ్ళకి స్నానం చేసి వచ్చేమని చికెన్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాము. మా హిమాంశ్ అయితే అంతగా తినడు. ఇంకా చపాతీ తిన్నాం కదా, బాడీ ఎక్కడ హీట్ చేస్తుందా అని గెంజిలోనేమంటే నిమ్మకాయ కొంచెం సాల్ట్ వేసి నేను మా హిమాంశ్ మా హస్బెండ్ అయితే తాగాము. మార్నింగ్ టైంలో అన్హెల్తీగా కొంచెం ఎక్కువ ఓవర్ అంటే ఆయిలీ ఫుడ్ అలా ఏమైనా ఉన్నది అనేటప్పుడు కొంచెం హెల్తీగా తీసుకుంటాము. అయితే మరి కర్రీ వండుకోలేదండి, మార్నింగ్ చికెన్ వండాను కదా అదే ఉంటే తినేసాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమంటే ఈ బాదుషా చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ ఏమంటే అతనికి ఇవి ఇష్టం అంట, కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. వద్దు నేను చేస్తాను, ఇది మైదా పిండితోనే అంత హెల్త్కి మంచిది కాదు అంటే, ఇది మైదా పిండ నాకు వద్దయితే అనేసారు. అతనికి తెలియక మైదా పిండి అనుకోకుండా ఎప్పుడు కొనుక్కొని తినేవాళ్ళంట చెప్తున్నారు నాకు. ఓకే చేస్తే సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది. సేమ్ అండి, ఎలా అంటే ఒక గ్లాస్ పిండి వేసాం అనుకోండి, ఒక గ్లాసు పంచదార వేసి పాకం తీసుకోవడం, అది కూడా జస్ట్ లేత పాకం అంటారు కదా, బంకలాగా రావడం అంతేని. ఇంకా దీన్ని అయితే ఇలా చుట్టుకొని ఇంకా హోల్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమని. నాకైతే చాలా ఈజీ అనిపించింది, కానీ మైదా కదా అనేసి నేను చాలా కొంచెం అంటే కొంచెమే చేశాను. ఒక 10 కూడా ఉండవేమన్నంత చేశాను. ఇవ్వండి ఇవే చేశాను. ఎందుకు అంటే ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఎక్కువ, అందరము తింటాము, హెల్త్కి మంచిది కాదన్నప్పుడు ఎందుకు ఎక్కువ చేసి స్టోర్ చేయడమా అనేసి మా హిమాంశ్ కూడా 2 తిన్నాడు. వాడికి వద్దు అన్నా సరే ఇంకా నచ్చేసాయి ఇవ్వు అన్నాడు, కానీ వాడికి 1 2 ఇచ్చాను. ఇంకా రేపటికైతే ఉంచాను. ఇదేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.